ಇವತ್ತು ನಾವು ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂತ ಮೂಲ ಉದ್ದೇಶ 5 ಗ್ಯಾರಂಟಿಗಳು ನಿಮಗೆ ಬರ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಅದರ ಬಗ್ಗೆ ಅರಿವು ಮೂಡಿಸುವ ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತು ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಭವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಿಮ್ಮನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡಕ್ಕೆ ನಾವು ಇವತ್ತು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. నిಮಗೆ సర్కార్ ఇంకా మీకు ఏమి 5 గ్యారెంటీలు వస్తాండే కదా. ఇప్పుడు 2000 రూపాయలు అమ్మిట భీము, బస్సులో ఫ్రీ పోయేది ఇవంతా వస్తుంది కదా. ఈ కరెంట్ ఫ్రీ ఇవంతా అవి వస్తాండాయా లేదా అని తెలుసుకునేదానికి అకస్మాత్ ఎవరికన్నా రాలేదు అంటే అవి మేము మా అధ్యక్షులు ఉన్నారు, గ్యారెంటీ యోజన అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు మీరు చెప్తే వాళ్ళు చేయిస్తారు. అకస్మాత్ ఏమన్నా రాలేదంటే కన్నా దాన్ని మీకు చెప్పేదానికి ఈ పొద్దు మేము వచ్చినాము. మెయిన్ ఈ పొద్దు కాంగ్రెస్ పక్షంకి మీరు ఓటేయాల. ఏలంటే ఇప్పుడేమో ఎలక్షన్ లేదు, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి 3 నెలలు 4 నెలల్లోగా. గ్రామ పంచాయతీ, తాలూక్ పంచాయతీ ಮತ್ತು జిల్లా పంచాయతీ మీరంతా చేరి కాంగ్రెస్ పరంగా మీరు నిలబడుకొని ఓటేయాల. ఎందుకంటే ఈ పొద్దు మీకు వస్తాంటే ఈ గ్యారెంటీ యోజనలు నిలకుండా అట్లే కంటిన్యూ కావాలంటే మీరు కాంగ్రెస్ పరంగా ఉండాలా. మీరేమన్నా అప్పి తప్పి జేడీఎస్కో లేకపోతే బీజేపీకో ఓటేస్తే ఈ స్కీమ్లన్నీ నిలిచిపోతాయి. దాన్ని ఇంకా మీరంతా కాంగ్రెస్ పరంగా ఉంటారని నేను ఈ సందర్భంలో నమ్ముతాను. అదే రీతిగా కన్నడ మిక్స్ అయిపోతుంది, వేరే ఏం బేజారేసుకోదండి. ఓకే, మేము ఇప్పుడు దీర్ఘ సుమంగలి భవ అనే కార్యక్రమానికి మీతో ఇప్పుడు పిలిచేదానికి వచ్చినాము. ఈ కార్యక్రమంని దుగ్గసంద్ర మోపిలిలో 6 పంచాయతీలు చేరుకొని మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. అందరూ మేము కాంగ్రెస్ ముఖండ్లు అంతా చేరుకొని ఈ దుగ్గసంద్ర మోపిలి అంటే మీ ఊరికి వేరే ఊర్లకి అంతా దగ్గరే చోట ఒక చోట చేయాలనుకున్నాము. ఇంకో 15 రోజుల తర్వాత, ఈ 15 రోజుల తర్వాత కొత్తూరు మంజన్న కూడా ఆ కార్యక్రమానికి వస్తాడు. అందుకోసం కొత్తూరు మంజన్న ఆ కార్యక్రమానికి ఎప్పుడు వస్తాడని చెప్పి ఒక డేటు, మీకు ఆడోళ్ళకి ఏమైనా పసుపు కుంకుమ ఇవ్వాల్సి ఉంటే అయ్యవారిని అడిగి మంచి డేటు ఇవన్నీ చూసుకొని 15 దినాల్లోగా ఒక డేట్ని మేము ఫిక్స్ చేస్తాము. ఆ పొద్దు మీరంతా రావాలా. ఈడ అకస్మాత్ కొందరు రాకుండా ఈ ఊరిని ఇంకా చూస్తా అంటే ఈ ఊరిని మొత్తం 70% వచ్చినారు అనుకుంటా అంట. నేను మొన్న 3 దినాలు మన భోజనానికి వచ్చింది మొన్న, అప్పుడు అడిగితే 50 ఇండ్లు ఉన్నాయండ్రి. ఇప్పుడు చూస్తా అంటే 70% వచ్చినారు అనుకుంటా అంట. బై ఛాన్స్ ఎవరన్నా రాలేదన్నా కూడా మీ ఫ్రెండ్స్ కానీ, మీ కూతుర్లు కానీ, మీ కోడళ్ళు కానీ ఎవరన్నా రాలేదంటే వాళ్ళతోనూ పిలుచుకోరండి. మీరు పోయేదానికి మళ్ళీ వచ్చేదానికి రెండుకిను వెహికల్స్ అరేంజ్ చేస్తాము. అక్కడ భోజనము ఉంటుంది, భోజనం తినుకొని మీరు అంతా ఆ కార్యక్రమంకి వచ్చి మేము కూడా ఒక 5-6 దినాలు వారంలోగా మీకు డేట్ చెప్తాం. ఎప్పుడు అని చెప్పేసి వారంలోగా డేట్ చెప్తాము. ఆ డేట్కి మీరు అంతా వచ్చి మీరు పసుపు కుంకుమ తీసుకొని మాకి మా కుటుంబానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కర్ణాటక.